Hello, my dear friends and my dear gods. ఇది మెడిటేషన్ చేసుకోవడానికి బుద్ధా పిరమిడ్ ప్రపంచంలో మొట్టమొదటి ధ్యాన కేంద్రం, మొట్టమొదటి పిరమిడ్ ధ్యాన కేంద్రం. దీనిని మదర్ పిరమిడ్ కూడా అంటారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మెడిటేషన్ చేసుకోవటానికి, ధ్యానం చేసుకోవటానికి కన్స్ట్రక్ట్ చేసిన పిరమిడ్. దీని పేరు బుద్ధా పిరమిడ్ అంటారు, బ్రహ్మర్షి పిరమిడ్ అని కూడా అంటారు. ఇది కర్నూల్ సిటీలో ఈ మెడిటేషన్ రూమ్ ఉంది. మీరు ఎప్పుడైనా కర్నూల్ సిటీలో వచ్చినప్పుడు ఈ మదర్ పిరమిడ్ని చూసి, ఇక్కడ ఎంతో గ్రీనరీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అక్కడ మనకు బుద్ధుని యొక్క స్టాచ్యూ కూడా ఉంది పిరమిడ్ కింద. బుద్ధం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి అని కూడా రాశారు. ఎంతో అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది ఈ పిరమిడ్. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ధ్యానం చేసుకోవడానికి ఎంతో అద్భుతమైన ప్లేస్. ఈ మొట్టమొదటి పిరమిడ్, మదర్ పిరమిడ్. ఈ పిరమిడ్ తర్వాత కొన్ని వందల పిరమిడ్లు ప్రపంచవ్యాప్తంగా కన్స్ట్రక్షన్ చేసుకొని ఆ పిరమిడ్ కింద ధ్యానం చేసుకుంటూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఎంతో ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ చూడండి, అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎలా చేయాలి అన్న గురించి రాశారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచనలు లేకుండా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. అలా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తూ ఉండగా ఆలోచన రహిత స్థితి ఏర్పడి ఇంకా ఎంటీ మైండెడ్తో ప్రశాంతమైన స్థితిలో ఉంటారన్నమాట. సో ఇక్కడ మీరు కొబ్బరి మొక్కలు కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. దక్షిణామూర్తి స్వరూప శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం. దక్షిణామూర్తి స్వరూప అంటే జ్ఞానానికి, ధనంకు ఎక్కువ ప్రసిద్ధి. ఇక్కడ శ్రద్ధా సమూరి అన్నది కూడా రాశారు. ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ సాయిబాబా టెంపుల్, ఇక్కడ ధ్వని అనేది ఉంటుందన్నమాట ప్రతి సాయిబాబా టెంపుల్లో. ఈ గుడి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది వెలుగుతూనే ఉందన్నమాట. సో ఇదొక ప్రత్యేకత. అలాగే ఇక్కడ శ్రీ సమీర్ బాబా ధ్యాన మందిరం కూడా ఉంది. దీంట్లో కూడా ధ్యానం చేసుకోవచ్చు. అలాగే
అక్కడ శ్రీకృష్ణ ధ్యాన మందిరం అనేది కూడా ఉంది. ఇక్కడ కూడా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం అంటే ఏం లేదండి, ఏం చేయకుండా కూర్చోవడమే ధ్యానం. రోజు మన బిజీ లైఫ్లో ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. ఆ బిజీ లైఫ్లో నుంచి కొద్దిపాటి సమయం ప్రశాంతతతో ఆనందంగా రెస్ట్ తీసుకోవడం అన్నమాట. ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. సో ధ్యానం చేయడం వలన నిత్యం ఎరుకతో, అవేర్నెస్తో ఉంటాం. మనం ఏం చేస్తున్నాం ఏంటి అనే ప్రజెంట్ మూమెంట్లో ఉంటాం. గతం గురించి ఆలోచించం, ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించం. ప్రజెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు మీరు ఎంతో ఆనందంగా ఉండొచ్చు. ఓకే, అలాగే ఇక్కడ నాకు ఈ ధ్యానం అనే పదం చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది. ధ్యానం అనేది ఆత్మకు ఆహారం. అదే యావత్తు నా కింద పెడితే ధాన్యం అవుతుంది. అది శరీరానికి ఆహారం. సో నాకు తెలుస్తూ ఉంది ధ్యానం యొక్క విశిష్టత. ధ్యానం ఆత్మకు ఆహారం, ధాన్యం శరీరానికి ఆహారం. శరీరానికి ఆహారం అందించినా అందించకపోయినా ఆత్మకు ఆహారం తప్పనిసరిగా ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరం మన ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఒక 5 నిమిషాలు రోజు పడుకునే ముందు ఒక 5 నిమిషాలు, నిద్ర లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు సో ధ్యానం చేసి ప్రతి ఒక్కరం ఆనందమయ జీవితం జీవిద్దాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.